హాయ్ అండి. నేనైతే ఎగ్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అవి కాసేపు రెడ్ అయిన తర్వాత కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు రెడ్ అయితే అయిపోయాయి. నేను ఇప్పుడు కొద్దిగా టమోటా వేసుకున్నాను. అలాగే టమోటా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు అంతా కలపాలి. కలిపిన తర్వాత మా ఇంట్లో అయితే 4 మెంబర్స్ ఉన్నారు. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ అందులోకి అయితే కొట్టేసుకోవాలి. ఇలా కొట్టేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి. ఇప్పుడైతే నేను ఎలా ఉందో అని కాసేపు అయితే టేస్ట్ చూశాను. చాలా బాగా వచ్చింది. నేనైతే ఆ టేస్ట్ చూశాక ఆగలేకపోయాను. ఇప్పుడు అన్నం పెట్టుకొని నేనైతే ఎగ్ ఫ్రై వేసుకొని అయితే తినేసాను. నాకైతే చాలా